టాపిక్ రేపు ఏం జరగబోతోంది ఢిల్లీలో అనేదే. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలపై ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరగబోతోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించుకోవడానికి కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపొచ్చింది. ఈ క్రమంలో ఏపీ ఇచ్చిన బనకచర్ల అజెండాపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాన్ని తెలిపింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బనకచర్లపై చర్చ అవసరం లేదని స్పష్టం చేస్తూ తెలంగాణ కేంద్రానికి లేఖ రాసింది. బదులుగా కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులకు రావాల్సిన అనుమతులను అజెండాగా ప్రతిపాదించింది. ఇక పాలమూరు డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి అని తెలంగాణ కోరుతోంది. అలాగే ఎచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని, తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని రేవంత్ సర్కార్ అజెండాగా పంపించింది. 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. కృష్ణానదిపై తెలంగాణ చేపట్టిన ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్ సాగర్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులకు కూడా అనుమతులు ఇవ్వడంతో పాటు నీటి వాటాలను కేటాయించాలని కోరుతోంది. ఇక బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని ఈ లేఖలో ప్రస్తావించింది. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం కరెక్ట్ కాదని తెలిపింది. ఢిల్లీలోని జలశక్తి శాఖ ఆఫీస్లో రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. ఇందుకోసం రాష్ట్రాల తరపున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లు ఏమైనా ఉంటే వెంటనే పంపాలని జలశక్తి శాఖ కోరింది. దీంతో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ అసలు బనకచర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ లేఖ రాసింది. అయితే విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్గా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా గల అపెక్స్ కౌన్సిల్లో చర్చించాల్సి ఉంది. గత 10 ఏళ్లలో 2 సమావేశాలు జరిగాయి. ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిలో మిగులు జలాలను వినియోగించుకోవడానికి బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ ఇప్పటికే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దు అంటూ లేఖలు రాశారు. గోదావరి బనకచర్ల వల్ల తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ గట్టిగా వాదిస్తోంది. ఈ క్రమంలో రేపు జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే విషయంపై మాట్లాడటానికి ఏపీ ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజనీర్ పాపారావు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే మరికొద్దిసేపట్లో ఎం సత్యరెడ్డి, తెలంగాణ ఇరిగేషన్ రిటైర్డ్ సిఈ మరికొద్దిసేపట్లో మనకు అందుబాటులోకి రాబోతున్నారు. ముందుగా మనం పాపారావు గారితో మాట్లాడదాం. పాపారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. పాపారావు గారు, రేపు సమావేశంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ ఏమో సింగిల్ ఎజెండాగా ఇచ్చింది బనకచర్ల గురించి, కానీ ఆ ఎజెండాను తెలంగాణ వద్దు అని చెప్తోంది. కృష్ణానదిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి అంటూ లేఖ రాసింది. అసలు చర్చించాల్సిన అవసరమే లేదంటుంది. అంటే గోదావరి అపెక్స్ కౌన్సిల్లో కృష్ణా జలాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గోదావరి జలాలపై ఉన్న అపెక్స్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఏజెండాగా ఇచ్చిన పాయింట్ని తెలంగాణ ఒప్పుకోవటం లేదు. కాబట్టి రేపు గోదావరి అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడటానికి ఏమున్నా ఏజెండా పాయింట్లు ఏమీ లేవు. ఎందుకని లేవు? తెలంగాణ వాళ్ళు తనకు కావాల్సిన దానికంటే ఎక్కువ నీళ్ళు అడుగుతున్నారు. అది మేము అభ్యంతర పెడతాం, ఆంధ్రప్రదేశ్ అభ్యంతర పెడుతుంది, అందుకని తప్పుకుంటున్నారు. ఓకే, కానీ బనకచర్ల ఆంధ్రప్రదేశ్కు, రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ అంటోంది. కానీ బనకచర్ల వల్ల తెలంగాణకు తీరని వ్యతిరేకం వాటిల్లో అవకాశం ఉంది, తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలంగాణ అంటోంది. కానీ అనుమతులు లేని ప్రాజెక్టు గురించి చర్చించడానికి అక్కడ ఎజెండాగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని తెలంగాణ అంటోంది. అంటే ఇప్పుడు 1980లో మనకి ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది గోదావరి నది మీద. ఆ రోజున
ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టుల్లో వినియోగంలో ఉన్న నీళ్లు తెలంగాణలో 366, ఆంధ్రప్రదేశ్లో 297. ఆ రోజుకి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు తెలంగాణలో 54.34 టీఎంసీలకి, ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న ఏమీ లేవు ఆ రోజుకి. అలాగే ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో తెలంగాణలో 366 టీఎంసీలకి, ఆంధ్రప్రదేశ్లో 396 టీఎంసీలకి ప్రతిపాదించారు. సో ఇవన్నీ కూడుకుంటే తెలంగాణలో 786 టీఎంసీకి, ఆంధ్రాలో 694 టీఎంసీలు తేలింది. ఈ రెండు కలిపితే 1482. అంటే గోదావరి జలాలు బచావత్ అవార్డు ప్రకారం మనకి 1479 వస్తాయని అంచనా వేశారు. కానీ ఆ రోజుకే మనం 1480 టీఎంసీ లెక్కకి ప్రాజెక్టులు ప్రతిపాదన అయిపోయింది. ఇంకా కొత్త ప్రాజెక్టు చేపట్టడానికి అవకాశం ఎక్కడుంది? 75% విశ్వసనీయత వద్ద లేదు. కానీ గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 741 టీఎంసీలకి 714 టీఎంసీలు వాడుకోవడానికి ప్రాజెక్టులు ప్రతిపాదించింది. సో మరి ఇవి ఎట్టా 366 కంటే ఎక్కువ ప్రతిపాదించడానికి అవకాశం లేదు. కానీ 714 టీఎంసీలకి ప్రతిపాదనలు పంపింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నిటినీ మాకు అంగీకారయోగ్యం కాదని అభ్యంతరాలు లేవదీసింది. మాకు 965 కావాలి అంటే పాపారావు గారు, సత్యరెడ్డి గారు కూడా వచ్చారు, మరి మనతో జాయిన్ అయ్యారు. 900 తెలంగాణ రిటైర్డ్ సిఈ సత్యరెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి, అందరికి నమస్కారం. సత్యరెడ్డి గారు, రేపు ఎందుకు బనకచర్లను ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఎందుకు చర్చించొద్దని అంటున్నారు? నన్ను మాట్లాడమంటారా? మాట్లాడండి. అందరికీ నమస్కారము, మిత్రులందరికీ. ఇక్కడ బనకచర్ల గురించి ఇష్యూ వచ్చినప్పుడు రేపు ఇద్దరు ముఖ్యమంత్రుల అపెక్స్ కమిటీ మీటింగ్ అంటే జలశక్తి మంత్రి పాటిల్ గారి సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రుల బృందం, వారి తరపున వారి సెక్రటరీలు, కన్సర్న్ ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఉండొచ్చు, వాళ్ళు వీళ్ళు కూర్చుంటారు. రేపు మీటింగ్ ఉంది. దాని విషయంలో అసలు బనకచర్ల అనేది ఏంటిది, ఎందుకు ఇది జరిగింది, అసలు దీని అవసరం ఏంటిది అనేది ఒకసారి ఆలోచిస్తే, పెన్నా రివర్ బేసిన్లో వర్షపాతం తక్కువ కాలేదు, కానీ అప్పర్ స్టేట్స్ కర్ణాటక అండ్ అదర్స్ ట్యాప్ చేశాయి మ్యాక్సిమం వాటర్. అందుకొరకు పెన్నా రివర్ బేసిన్కు కాలం అయినా కాకుండా వాటర్ రావడం లేదు, చాలా తక్కువ వస్తున్నది. 10 సంవత్సరాలు ఒక 7-8 సంవత్సరాలు రావట్లేదు. కాబట్టి అక్కడ డ్రై స్పెల్ అవుతున్నది రాయలసీమ. దాని కొరకు వాళ్ళు ఏం చేశారంటే గత్యంతరం లేక శ్రీశైలం నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు కాదు, ఇది 30 సంవత్సరాల నుంచి శ్రీశైలం నుంచి తీసుకోవడానికి కృష్ణా బేసిన్, అది పెన్నార్ బేసిన్. కృష్ణా బేసిన్ సమృద్ధిగా ఇక్కడ ఉండే ప్రాజెక్టులకు సరిపోని నీళ్లు ఉంటే మిగతా నీళ్లు వాడుకునే హక్కు ఉంది. కానీ ఇక్కడ సర్ప్లస్ వాటర్ లేనప్పుడు కూడా, వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వాడుకోవడం మొదలుపెట్టారు. అక్కడ గొడవ స్టార్ట్ అయింది. పోతిరెడ్డిపాడు మొదలున్న దాన్ని ఇంప్రూవ్మెంట్ అని చెప్పి దాన్ని ఎక్కువ చేశారు. ఇంకా వేరే ప్రాజెక్టు చేసి మొత్తం మీద ఒక 30-35 టీఎంసీలు తెలుగంగ కానీ అదర్ వారికి కానీ ఇక్కడ నుంచి తీసుకునే హక్కు ఉంది. దానికి అగెనెస్ట్గా 100, 150, 200 టీఎంసీల వరకు కూడా డ్రా చేయడం జరుగుతున్నది 10-15 సంవత్సరాల నుంచి ఈ వర్షపాతం బేస్ చేసుకొని. అయితే అక్కడ ఏమవుతుందంటే ఆంధ్రాకు కొంచెం నష్టం తక్కువనే, తెలంగాణకు మాత్రం పూర్తిగా నష్టం జరుగుతున్నది. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి. మా నీళ్లు మాకు, మీ నీళ్లు మీకు అనే దాంట్లో వచ్చారు. సరే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ గత ప్రభుత్వము కృష్ణా నీళ్లు కూడా పైన ట్రాప్ చేస్తున్నారు. కాబట్టి గోదావరి నీళ్లను కొంచెం మనం కృష్ణా బేసిన్లకు మళ్లించుకుంటే మనకు కరువు నివారణ చర్యలు జరిగినట్టయితుంది, కొంచెం రైతులకు మేలు జరుగుతుందనే ఆలోచనతో టేకప్ చేశారు కొన్ని ప్రాజెక్టులు. తెలంగాణకు దురదృష్టం ఏంటంటే నదులు కిందకి అయినాయి, భూములు పైకి అయినాయి, లిఫ్ట్ తప్ప వేరే మార్గం లేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రం గ్రావిటీతో నడుస్తున్నాయి 99%. ఇప్పుడు వాళ్ళు కూడా లిఫ్ట్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది రాయలసీమ కొరకు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నదంటే తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాలి కాబట్టి
గోదావరి నుంచి నీళ్లు ఇవ్వండి, దాన్ని ఖర్చులు మేమే భరిస్తామని ఒక ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు పోలవరం నుంచి తీసుకుందామని ప్రపోజల్ పెట్టారు. పోలవరం నుంచి బనకచెర్లకు, అంటే రాయలసీమకు సాటిస్ఫై చేయడానికి. అయితే దానికి అది మంచి ఉద్దేశమే. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఏంటంటే, తెలంగాణ ప్రాజెక్టులు గోదావరి మీద అయితే ఉన్నాయో దానికి సెకండ్, ఇప్పుడు 1980లో అలాట్మెంట్ అని పెద్దమని చెప్పాడు, దట్ ఈస్ కరెక్ట్. కానీ తర్వాత కూడా 960 టీఎంసీ తెలంగాణకు, 500 టీఎంసీ ఆంధ్రకని సెకండ్ ఫేజ్లో అది ఒప్పుకోవడం జరిగింది అలాట్మెంటు. దానికి అగనెస్ట్గా తెలంగాణలో 960 కాదు 5600 కూడా డ్రా చేయడం లేదు. నిన్న మొన్న కానీ మరి పాపారావు గారు ఎక్కువ డ్రా చేస్తున్నారని అంటున్నారు. లేదండి, అక్కడ ప్రాజెక్టులు లేవు, ఆయకట్టే లేదు, ఎట్లా చేసుకుంటారు? లెక్కలు ఉన్నాయి కదా, దట్ ఈజ్ ఓపెన్ సీక్రెసీ కాదు. ఇప్పుడు నేను కొంచెం కంప్లీట్ చేయనియండి, తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. నేను కొంచెం బ్రీఫ్ హిస్టరీ చెప్తున్నాను మీకు. అయితే 960 కూడా రీచ్ కాలేదు. సరే, ఇక్కడ 960 కాదు 100,000 టీఎంసీ వాడినా, ఆంధ్రలో 5 బదులు 600-700 మాట్లాడినా ఇంకా 500, 1000, 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి సర్ప్లస్ వాటర్. ఓకే, కాదు అత్యంత సత్యరెడ్డి గారు నా మాట వినిపిస్తుందా? ఓకే, పాపారావు గారు, సత్యరెడ్డి గారు మళ్ళీ రీకనెక్ట్ అయ్యారు. ప్లీజ్ దయచేసి మధ్యాహ్నం మాట్లాడకండి. తప్పు లేదు, బనకచెర్లకు తీసుకుంటే ప్రొవైడెడ్ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏదైతే కేసులు పెట్టారో అవన్నీ విత్డ్రా చేసుకోవాలి అన్కండిషనల్ గా. అది కాదు, అంటే ఒకసారి మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక చిన్న బ్రీఫ్ కావాలి. ఇప్పుడు రేపు సమావేశంలో, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఎందుకు బనకచెర్ల అంశాన్ని చర్చించొద్దు అని అంటూ ఉన్నారు. సార్, నేను దానికే రాబోతున్నాను. ఇవాళ ఏమన్నారంటే, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ బనకచెర్లకు తీసుకుంటాం, సర్ప్లస్ వాటర్, సముద్రం కలిసి నీళ్ళని వాడుకుంటే తప్పేముంది, తెలంగాణ నష్టమేంది అని ఏపీ గవర్నమెంట్ అంటున్నది. నష్టమే, కొన్ని కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాక తీసుకుంటే అభ్యంతరం లేదని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అనొచ్చు. అదే రిటైర్డ్ ఇంజనీర్ విత్ మై ఓన్ సర్వీస్. అంటే సత్యరెడ్డి గారు ముందు చర్చిద్దామని అన్నారు కదా, చర్చకు సిద్ధమని అన్నారు. కానీ ఇప్పుడు చర్చకు సిద్ధంగా లేము అని అంటున్నారు. ఈ విషయాన్ని ఎజెండాగా తీసుకోవద్దని అంటూ ఉన్నారు. చర్చకు సిద్ధంగా లేవనేది కూడా ఇప్పుడు బేసిక్ గా, ఇప్పుడు అక్కడ సెంట్రల్ జలశక్తి మంత్రి దగ్గర కాకుండా మొదలు మనం మాట్లాడుకొని అక్కడికి పోతే ఉందాగుంటది, అందుకొని పోతాన్నారేమో. కాకపోతే విజయవాడలోనో హైదరాబాద్లోనో మీటింగ్ పెట్టుకుంటారో ఏమో, మరి వాళ్ళ విషయం మనకు తెలియదు, ఏ రీజన్ వల్ల వాళ్ళు అంటున్నారో. ఇప్పుడు నేను కంప్లీట్ చేయనియండి 2 నిమిషాలు. అయితే అపెక్స్ ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఒకటేమో వాళ్ళు పెట్టుకున్న కేసులు అవన్నీ విత్డ్రా చేసుకోవాలా తెలంగాణ ప్రాజెక్టు మీద. రెండవది, ప్రాజెక్ట్ వైజ్ వాటర్ అలాట్మెంట్ చేయాలా బై సెంట్రల్ గవర్నమెంట్, గజెట్ పబ్లికేషన్ చేసిన తర్వాత మిగిలిన నీళ్లను బనకచెర్లకు వాడుకోవడంలో తప్పు లేదు. అది దానికి మొదలు ఏపీ గవర్నమెంట్ ముందుకు రావాలా. పాత ఏమున్నా అవన్నీ ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, వీ విల్ విత్డ్రాయింగ్ ఆల్ దీస్ థింగ్స్. మేము వెనకకు తీసుకుంటున్నాము, మీరు నిర్భయంగా మీ ప్రాజెక్టులో మీరు వాటర్ అలాట్మెంట్ చేయించుకోండి సెంట్రల్ గవర్నమెంట్ తోని, సర్ప్లస్ వాటర్ను మేము చేసుకుంటామని ఉందాగా వచ్చేస్తే అప్పుడు ఈ ఇద్దరి చర్చలు సఫలం అవుతుంది. అంటే ఇక్కడ వరద జలాలు కదా, అత్యంత దిగువన ఉన్న రాష్ట్రం, ఇక సముద్రంలో కలిసిపోయే రాష్ట్రం, సముద్రంలో కలిసిపోయేటటువంటి నీళ్లను సముద్ర ఒడ్డునున్న రాష్ట్రం వాడుకుంటే తప్పేంటి అని అంటోంది ఏపీ. అందులో ఏముంది? దానికే చెప్తున్నాను, ఇక్కడ ఉండే ప్రాజెక్టులకు నికర జలాలు అనేది అలాట్మెంట్ జరగకుండా నువ్వేమంటావంటే, రేపు నువ్వు ప్రాజెక్టు కట్టిన ఇవాళ ఆ మాట అంటావు, రేపు ప్రాజెక్టు కట్టిన తర్వాత నీ తెలంగాణ ప్రాజెక్టు ఇచ్చేది లేదు, మాకు కిందికి ఇవ్వండి. సపోజ్ ఒక 2 సంవత్సరాలు కరువు వస్తుందండి గోదావరిలో కూడా, పై రాష్ట్రాలు ఒరిస్సా కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, అవన్నీ కూడా కొన్ని కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తాయి. ఇల్లీగల్ వాడుకుంటే అప్పుడు వాటర్ తక్కువ వస్తుంది. అలాంటప్పుడు మీకు అలాట్మెంటే లేదు, మేము ఎందుకు ఇవ్వాలి మీకు, ప్రపోర్షనేట్ తీసుకుంటాం ప్రపోర్షనేట్ గా అని అన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుంది. దాని కొరకు తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు వేస్ట్ వాటర్ తోని మాకు సంబంధం లేదు, మీరు తీసుకోపోవచ్చు. కానీ నా ఉద్దేశం ఆ కేసులు విత్డ్రా చేసుకుంటే ఇది సెటిల్మెంట్ ఈజీగా అవుతుంది. ఓకే, పాపారావు గారు ఏంటంటే, ఒక్క నిమిషం, సత్యరెడ్డి గారు ఒక్క నిమిషం లెక్కేశారు.
ఓకే సత్యరెడ్డి గారు ఒక్క నిమిషం. సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్. ఓకే సత్యరెడ్డి గారు ఒక్క నిమిషం. 80,000 కోట్లు అక్కర్లేదు. 25 to 30 crores 1000 crores తోని ఇదే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే అర్థమైంది. ఎట్లా ఓకే అంటే- ఒక్క నిమిషం అండి సత్యరెడ్డి గారు. సత్యరెడ్డి గారు మనకు సమయం మించిపోతుంది, సో ఇద్దరి దగ్గర నుంచి కూడా నేను పాయింట్స్ తీసుకుంటాను. పాపారావు గారు సత్యరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఎస్ మా భయ్యాలు ఇవి అని చెప్తున్నారు, మరి అర్థం అవట్లేదా ఏపీకి అవి? ఎందుకు అర్థం అవుతున్నాయి. అయితే వారు ప్రస్తావించింది పెన్నా బేస్ను, కృష్ణా బేస్ను గురించి కూడా ప్రస్తావించారు. నేను వాటి సమాధానం ఇప్పుడు ఈ ఈ ఈ చర్చలో చెప్పటం లేదు. ఎందుకంటే గోదావరిలో 968 టీఎంసీలు కావాలంటున్నారు. ఆ లెక్క కరెక్ట్ కాదు అని మేము అంటున్నాం. ఆ లెక్క 786కు మించి ఉండటానికి వీల్లేదు అని చెబుతున్నాం. అదే మా అభ్యంతరం. ఆ అభ్యంతరాన్ని మీరు తీర్చండి. ఇప్పుడు ఒక అంతర్రాష్ట్ర నదిలో ఒక ప్రాజెక్టుకి క్లియరెన్స్ ఇవ్వాలంటే ముఖ్యంగా దిగి ఉన్న రాష్ట్రాల అనుమతి కావాలి. ఒక గోదావరి బోర్డు, ఒక గోదావరి ఎపెక్స్ కౌన్సిల్ క్లియర్ చేస్తే చాలదు. టీఏసీ కూడా క్లియర్ చేయడానికి వీల్లేదు. ఎందుకని? సిడబ్ల్యూసిలో ఈ లెక్కలన్నీ తేలాలి. ఎవరికెంత ట్రిబ్యునల్ అవార్డులో 1980 సంవత్సరంలో ఏమేమి ఉన్నాయి లిస్టు, ఇప్పుడు ఏమున్నాయి, వాటికి ఎంత వినియోగం, వీటికి ఎంత వినియోగం, ఇవన్నీ తేల్చకుండా ఏదో ఒక పీస్మీల్గా ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి గోదావరి బోర్డులోనూ టీఏసీలు క్లియరెన్స్ తీసుకుంటే మాకెట్లా అంగీకారం అవుతుంది? కుదరదు. కాబట్టి మేము వాటికి అభ్యంతరాలు చెబుతూనే ఉంటాం. ఆ అభ్యంతరాలు అయినా అప్పుడు వారు సత్యరెడ్డి గారు అన్నారు, ఎందరమంది ఎన్ని వాడుకున్నా కింద పోతానే ఉంటాయి అంటారు. ఒక పక్కన ఆ పోయేవి మేము చూస్తా దండం పెట్టి కూర్చోవాలా? కరువు ప్రాంతాలకు తీసుకెళ్ళకూడదా? ఒకటి. రెండో పాయింట్, మేము ఇంకా 600 కూడా వాడుకోవటం లేదు. సరే మీరు 986 వాడుకునేదాకా మేము చేతులు కట్టుకుని ముడుచుకుని కూర్చోవాలా నీళ్లు పోగొడుతూ? నీకు 986 టీఎంసీలు వాడుకోవాలంటే ఎన్ని క్యూసెక్కులు కావాలి? ఇన్ని క్యూసెక్కులు నాకు వదిలిపెట్టండి, తీసుకెళ్ళండి అని అడగొచ్చు. అసలు అడగటానికే హక్కు లేదు అని నేను అంటున్నాను. సత్యరెడ్డి గారు ఎంతవరకు అడగొచ్చు? 786 వరకే అడగొచ్చు. ఓకే సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు సిడబ్ల్యూసి దగ్గరనే ఇవన్నీ డిస్కషన్స్ కావాలా? వారు చెప్పిన లెక్కలు 700, 900, 1000, 1000 ఎంతో అది ఆ లెక్కలు అక్కడ లెట్ సిడబ్ల్యూసి ఫైనలైజ్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది బోత్ ది స్టేట్స్ చేసి దాన్ని అష్యూర్డ్ వాటర్ కింద వాటర్ అలాట్మెంట్ ప్రాజెక్ట్ వైజ్ చేయాలా? గజెట్ పబ్లిష్ చేసేస్తే అనుమానాలు పోతాయి. తర్వాత మిగిలిన వాటర్ ఎట్టయినా మీరు వాడుకోవచ్చునండి. మీకు అనుమానం ఎందుకు? మేమెందుకు? నాకు సముద్రమైన నీళ్ళకు మాకేం సంబంధము? అది వేస్ట్ అయ్యే బదులు మన మిత్రులు వాడుకుంటారు, తప్పేముంది? కానీ ఇక్కడ మేము రెండో పాయింట్కి వస్తున్నాను. 80,000 కంటే 25-30,000 కోట్లతో చేసే ప్రాజెక్టు దాన్ని చెప్తాను. విజయవాడ వరకు గ్రావిటీతో వస్తాయి పోలవరం నుంచి. అక్కడ నుంచి పులిచింతల, నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీశైలం తీసుకురావాలి నీళ్లు. ఇప్పుడు మీరు లిఫ్ట్లు కూడా అన్ని లిఫ్ట్లు అక్కర్లేదు, 9 లిఫ్ట్లు అక్కర్లేదు బనకచర్ల వరకు. శ్రీశైలం వేసుకుంటే గ్రావిటీతోనే పోతుంది. ఇక్కడ నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల ఈ 3 ప్రాజెక్టులకే లిఫ్ట్లు పెట్టుకోవాలా? పెట్టుకుంటే మీకు తక్కువ లిఫ్ట్తోని శ్రీశైలంలో పడ్డాయి అనుకోండి, సఫిషియెంట్ వాటర్ రాయలసీమలో పోతాయి, తెలంగాణకు వస్తాయి, ఆంధ్ర బేసిన్కి ఆంధ్రాకి పోతాయి. ఓకే సత్యరెడ్డి గారు మరి ఇంత వివాదం ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట చర్చ అంటూ జరిగితే అది ఏదో ఒక పరిష్కారం చూపిస్తుంది కదా? నేను అదే అడ్వైజ్ చేస్తున్నాను. ఇద్దరు గవర్నమెంట్ ఫస్ట్ ఇంజనీర్లు కూర్చోవాలండి, సర్వీస్ ఇంజనీర్ కానీ రిటైర్డ్ ఇంజనీర్ కూర్చోవాలి. వాళ్ళ ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, then we will go to central government CWC. It is a correct system. ఒకవేళ రేపు అపెక్స్ కౌన్సిల్లో దీని గురించి చర్చిస్తే ఏం జరుగుతుంది? చర్చించినా కానీ అసంపూర్తిగానే ఉంటుందండి. కంక్లూడ్ కాదు. వీళ్ళు కొన్ని వాళ్ళు కొన్ని లేవనెత్తారు. కూర్చొని బేసిక్ లెవెల్లో ఇంజనీర్స్ లెవెల్లో ఫస్ట్ కూర్చోవాలా? నెక్స్ట్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ అండ్ సెక్రటరీస్ అండ్ అదర్ హైయర్ అఫీషియల్స్ కూర్చున్న తర్వాత అప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోతే ఇట్ విల్ బి ఫైనలైజ్. రేపు కూర్చున్న రిజల్ట్ రాదు. ఓకే పాపారావు గారు, ఎస్, ఒకవేళ ఈ సమావేశంలో సింగిల్ ఎజెండాగా ఏపీ ఇచ్చిన విషయం పైన చర్చిస్తే అసంపూర్తిగా మిగిలిపోతుంది తప్ప ఆశించిన ఫలితం రాదు అంటున్నారు. అందుకే మేము వద్దు అన్నామని. మంచిదే. అయితే
మా రాష్ట్రం రాయలసీమ పట్ల వారు చూపించిన ప్రేమకి నేను ధన్యవాదాలు. అయితే వారు చెప్పినట్లుగా కృష్ణాలోకి తీసుకొచ్చి పులిచింతలకేసి నాగార్జున సాగర్కేసి అక్కడి నుంచి శ్రీశైలంకి ఎత్తిపోస్తే అది ఎంత అసంబద్ధమో చెప్తా నేను. ఇప్పుడు గోదావరిలో వరద ఉన్నప్పుడే నీళ్లు తీసుకునేది. అవి ఎన్ని రోజులు ఉంటాయి? 50 రోజులు ఉంటాయి, 60 రోజులు ఉంటాయి. ఆ 60 రోజుల్లోనే కృష్ణాలో వరద నీరు వస్తుంది, వర్షం నీరు వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ పోస్ట్ మాన్సూన్ తీసుకునే అవకాశం ఉంటే అవసరం లేనప్పుడు వాడము. అయ్యా, ఇది లిఫ్ట్ చేసి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వెళ్ళటం కాదు. అంటే మీరు స్టిమ్యులేషన్ స్టడీస్ కనుక చేస్తే కృష్ణాని గోదావరికి సైమల్టేనియస్గా అప్పుడు తెలుస్తుంది ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు తీసుకోవాలి. ఆపితే ఆగవు నీరు, పల్లం పెరుగుతుంది. 200 కిలోమీటర్లు రావాలి కృష్ణాకి. నువ్వు ఇవాళ ఆపితే 3 రోజులు ఫ్లో అవుతూనే ఉంటుంది, ఆగదది. వర్షాకాలంలో ఈ నీటిని మేనేజ్మెంట్ చేయటం అనేది దుర్లభం. అందుకని మేము ఆ ప్రాజెక్ట్ని వ్యతిరేకించాం. సార్, వర్షాకాలము ఫ్లడ్ సీజన్ లో ఉండదండి. ఇది వర్షాలు నార్మల్ గా ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడే వాడతాము లిఫ్ట్. అయ్యా, తీసుకునేది ఫ్లడ్ ఫ్లో, వరద నీళ్లు. ఇది 75% విశ్వసనీయతగా తీసుకునే నీళ్లు కాదు, సముద్రానికి పోయే వృధా నీళ్లు. అది అప్పుడే ఉండేది. వరద నీళ్లు అనేది డెఫినేషన్ ఒక క్లారిఫై చేస్తాను మీకు. వరద నీళ్ళు అంటే మొట్టమొదటి వచ్చే వరద నీళ్లు రిజర్వాయర్లు నిండడము, ఆయకట్లు పోవడము, ప్రాజెక్ట్ నిండడం వరకే జరుగుతుంది. తర్వాత వచ్చే నీళ్ళే సర్ప్లస్ అవుతుంది. వరద నీళ్ళు అయితే మొదలు వచ్చినాయి యూజ్ఫుల్లే, మనం నింపుకుంటాం అన్ని. కానీ అత్యంత దాని మీద చర్చిద్దాం కావాలంటే కూర్చుని. నేను మీకు సిమ్యులేషన్ స్టడీస్ చేయించి 2 గవర్నమెంట్లు వాళ్ళు కూర్చుని మాట్లాడితే ఆ ప్రాజెక్టు ఎంత ఆచరణ యోగ్యమో కనపడుతుంది. ఇప్పుడు దాని గురించి వదిలిపెట్టి ఇప్పుడు రేపు గోదావరి బనకచెర్లలో అసలు అక్కడ 50 రోజుల పాటు ధవళేశ్వరం నుంచి ఎంత నీరు పోతుందో చూడమనండి. అందులో ఎంత వాడుకోగలరు వాళ్ళు? వాళ్ళు అడిగిన లెక్కన 900 ఇచ్చినా కూడా ఇంకా ఎక్కువ పోతుంది. దాని గురించి ఎందుకు అభ్యంతరం? దాంతో పాటు మాకు 200 ఎక్స్ట్రా కావాలి, వాడుకోండి పైన. పాపారావు గారు, అసలు ఇప్పుడు ఉన్న దాంట్లో వాళ్ళు 600 వాడుకోలేకపోతున్నారు. ఇంకా 1000 పైన 200 సర్ప్లస్ వాటర్ వాడుకుంటాం అనే వాదన చాలా అసంబద్ధమైనది. కాబట్టి ఏంటంటే రేపు ఎపెక్స్ కౌన్సిల్లో కూర్చుంటే వాళ్ళు మేధావులను కూడా మీలాంటి వాళ్ళని కూడా కూర్చోబెడదాం, పొలిటీషియన్స్ కూర్చోబెడదాం. ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత సీఎం లెవెల్లో మీటింగ్ పెట్టండి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత చేస్తే ఓదాగా ఉంటుంది, సెటిల్మెంట్ అవుతుంది, కంక్లూడ్ అవుతుంది. నన్ను పూర్తి చేయనివ్వండి, నన్ను చెప్పనకుండానే మీరు మధ్యలో వస్తే ఎట్లా? సో కాబట్టి ఏంటంటే వరద నీరు తీసుకోవటానికి మాకు సంపూర్ణ హక్కులు ఉన్నాయి. దాన్ని ఎవరూ కాదనలేరు. ఎందుకంటే ఆఖరి రాష్ట్రమైన మేము ధవళేశ్వరం కిందకి నీరు వేస్ట్ కాకుండా. ఎప్పుడు వేస్టు? నాకు నీరు లేక కరువు ప్రదేశాలన్నీ ఉంచుకుని వాటికి వాడుకోకుండా నీరు సముద్రానికి వదిలితే నా మీద బాధ్యత ఉంది, చూడాల్సిన బాధ్యత. సో నా రాష్ట్రంలో ఉన్న కరువు ప్రాంతాలకి ఆ నీళ్లు నేను తీసుకెళ్లాలంటే అభ్యంతరం పెడతానికి వాళ్ళు ఎవరండి? మేము మీరు అన్నిటికీ మేము పెట్టిన మొదలు మీరు మా మీద కేసులు ఎందుకు వేస్తున్నారు? మాకు అష్యూర్డ్ వాటర్ అలాట్మెంట్ ఉన్నప్పుడు మాకు హక్కు అడ్డం ఎందుకు పడుతున్నారు? ఎక్కడుంది? మరి అది ఆలోచించండి. 786కి హక్కు ఉంది. మీరు విత్డ్రా చేసుకున్నాక మాట్లాడండి, సెటిల్మెంట్ ఈజీగా అవుతుంది. ఎట్లా విత్డ్రా చేసుకుంటాం? మీ వాడకాన్ని 786కి తగ్గించుకోండి, మేము విత్డ్రా చేసుకుంటాం. సార్ 700, 600, 500 పక్కకు పెట్టండి. ఫస్ట్ వాట్ ఎవర్ ది కేసెస్ పెండింగ్ ఆల్ మస్ట్ బి విత్డ్రాన్ బై ది ఏపీ గవర్నమెంట్, దెన్ కమ్ టు ది డిస్కషన్. ఇట్ విల్ బి ఈజీ ఫర్ సెటిల్మెంట్. అవసరం లేదు. ఆ ఏమి డిస్కషన్ రావడానికి ఆ కేసులు ఏమి తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిస్కషన్లు అవి తీసుకోకుండా మీరు వెనకాల తీసుకోకుండా తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోదు, సుప్రీంకోర్టు ఒప్పుకోదు, మంచిదే. ఇప్పుడు చర్చలకు అడ్డంకి కేసులు అంటే సత్యరెడ్డి గారు, ఇప్పుడు చర్చలకు అడ్డంకి అందుకనే ట్రిబ్యునల్ వేయడానికి అడిగాం. లేదండి, ఇప్పుడు
అసంతృప్తిగా డిస్కషన్ చేస్తే వేస్ట్ అండి, టైం వేస్ట్. మ్మ్. నేను ఒకటే చెప్పాను సింపుల్ గా, మీరు అందుకని- పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోవడం వల్ల ఇబ్బంది ఏముంది, మీకు నష్టం ఏముంది? అది పక్కకు పెట్టి మేము హక్కు ఉంది వాడుకుంటామంటే ఖచ్చితంగా మీరు ఉంది. వాడుకోలేరు. దాన్ని ఇంకో కండిషన్ ఉంది, గోదావరి నీళ్ళు ఎన్ని వాడుకున్నా అలా 50-60% అప్పర్ స్టేట్స్కి ఇవ్వాలా. ఎక్కడి నుంచి ఇస్తారు? కృష్ణా దాంట్లో ఇవ్వాలి. మరి మీరు అట్లా గుడ్డిగా మొత్తం తీసుకుంటామని కూడా లేదు. ఎన్ని డైవర్షన్ చేసినా సత్యరెడ్డి గారు, అంటే ఏపీ ఇక్కడ ఒక విషయంలో కొంత మామూలు సాధారణ ప్రజలకు అర్థం కాని విషయం, దిగువన రాష్ట్రం అందుకొరకే సముద్రంలోకి నేను వెళ్ళిపోయే చెప్తున్నానంటే- నీళ్లు వాడుకుంటే తప్పేంటి అన్న పాయింట్ దగ్గరే ఉంటుంది. 100% కరెక్ట్. సాధారణ రైతులకు, ప్రజలకు సముద్రంలో కలిసి నీళ్ళకి అడ్డం ఎందుకు వస్తున్నారు అని మీరు అంటున్నారు. అది 100% కరెక్ట్. అడ్డం రావట్లేదు. మాకుండే హర్డిల్స్ ను మా కాళ్ళకు బంధం వేశారు. మా గ్రీన్ ట్రిబ్యునల్ కు, హైకోర్టు, సుప్రీం కోర్టుకు, సెంట్రల్ గవర్నమెంట్ కి పిటిషన్ ఇచ్చారు. అవి విత్డ్రా చేసుకోండి. ఓకే, ఫైనల్ గా మనకు సమయం కూడా మించిపోయింది. ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. పాపారావు గారు, మరి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది చెప్పండి. గోదావరి మీద ఒక ట్రిబ్యునల్ వేసి ఈ వివాదాలు పరిష్కరించుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఓకే, ఎస్, దానికి మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అంతేనా సత్యరెడ్డి గారు? మీరు చెప్పేది కరెక్టే, కానీ అక్కడ ఏపీ గవర్నమెంట్ ముందుకు పోతున్నది. సెంట్రల్ గవర్నమెంట్ తోనే అప్రూవల్ తీసుకొని వర్క్ మొదలు సో పెడతామని. ఈ లోపే బనకచర్లను పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. ట్రిబ్యునల్ వేసుకుంటే వెల్కమ్. ఓకే, అంటే ట్రిబ్యునల్ వేసి ఆ అవార్డు వచ్చేంత వరకు బనకచర్ల విషయంలో ముందుకు వెళ్ళకూడదు అంటారు మీరు, అంతేనా? ఎస్, వారే అంటున్నారు కదా ట్రిబ్యునల్ అని. ట్రిబ్యునల్ కు వీఆర్ వెల్కమింగ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యరెడ్డి గారు. బనకచర్ల విషయం గురించి రేపు చర్చ జరగబోతుంది. అయితే బనకచర్ల విషయం గురించి చర్చిద్దాము అని ఏపీ అంటూ ఉంటే, బనకచర్ల విషయం గురించి కాదు, కృష్ణానదిపై తెలంగాణలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను క్లియర్ చేసే అజెండాను తీసుకోవాలి అని తెలంగాణ రాసింది. మరి రేపు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఏం జరుగుతుంది? నీటి వివాదాలకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంటుందా లేదా? ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి ముగ్గురు కూర్చోబోతున్నారు. రేపు ఈ సమావేశంలో 2:30కు ఏం జరగబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.